ఓకే. సరేలే. స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ. ఓకే. 74 ఇది అయిపోయింది గదా! అభ్యాసం 74 అయిపోయింది. హ్మ్. కదా! హ్మ్. సో, ఇక్కడ మనకి ధాతువులిచ్చారిక్కడ. ఏమన్నారు? ధ్యానేన పఠంతు. చదువుతారా? యాహ్! చదవండి. వర్తమానకాలే త్రిషు వచనేషు క్రియారూపాణి. హ్మ్. వర్తమాన కాలములో హ్మ్. 3 పురుషులలో హ్మ్. 3 వచనాలలో క్రియారూపాలు. హ్మ్. త్రిషు పురుషేషు కదా! సో, ఇప్పుడేంటి అది? హ్మ్. పురుషేషు అనేది దేంట్లో ఏ విభక్తిలో ఉంది? ఆహ్, సప్తమి హ్మ్. బహువచనం. ఇక్కడ 3 ఉంది గదా! 3 అంటే ఖతం. 2 కంటే ఎక్కువుంటే అది బహువచనం కదా! హ్మ్. సో, ఇప్పుడు మరి శబ్దం ఏంటి? పురుషేషు అని ఉంది గదా! సో, దానికి శబ్దం ఏంటి? లైక్ పుల్లింగమా అట్లా అడుగుతున్నారా? పుల్లింగమా? ఏంటి అది మరి పుల్లింగమా? స్త్రీలింగమా? నపుంసకలింగమా? పుంలింగం. పుంలింగం. ఏంటది ఎట్లొస్తది? ఏకవచనం. పురుషః. Power on. విభక్తి. Bluetooth mode. Sorry. హ్మ్. పురుషః, పురుషౌ, పురుషాః. హ్మ్. పురుషః, పురుషౌ, పురుష. BS mode. ఏంటి నీ 2 ఉన్నాయా? ఓకే. హ్మ్. తర్వాత వచనేషు ఇదేంటి? ఏ లింగంలో ఉందది? నపుంసకలింగం. నపుంసకలింగం. ఏమొస్తదది? వచనం, హ్మ్. వచనే, వచనాని. హ్మ్. క్రియా స్త్రీలింగం. హ్మ్. ఓహ్! మనం 144 చేయట్లేదా? అభ్యాసం ఓహ్! 2 వైపులు హోంవర్క్ ఉండేనా? హ్మ్. పేజ్ 144. ఆ! ఇది అవ్వలేదా? ఓకే. అయిపోయిందనుకుంటా ఇది. హోంవర్క్ సరే నేను చేస్తాను. హ్మ్. మీరు చేసేసారా శ్రీదేవి? ఆహ్, చేశాననుకుంటా. ఓకే. నేను అదే ఒకటే పేజ్ చేశాననుకుంటా. చేసినా? ఓకే. యాహ్! హోంవర్క్‌లో చేసేద్దాంలెండి అది. హ్మ్. యాహ్! ఓకే. హ్మ్. చేయండి. తర్వాత తెలియకపోతే చెప్పుకుందాం మళ్ళీ కదా! నెక్స్ట్. యాహ్! హ్మ్. తర్వాత ఏంటి? క్రియ అనేది ఎట్లా వస్తుంది రూపాలు? క్రియ స్త్రీలింగం లత. లతా, లతే, లతాః. హ్మ్. క్రియా, క్రియే, క్రియాః. హ్మ్. రూపాణి. రూపం, రూపే, రూపాని. హ్మ్. తర్వాత వర్తమానకాలే కాలే అది? కాలం, కాలే, కాలాని. హ్మ్. కాలం, ప్రథమ కాలః. సరే, సరే. హ్మ్. కాలం కాలే కాలాని. కాలహ అది యాక్చువల్‌గా. అదే ఏంటది? అడుగుతున్నా. ఆ! పుల్లింగం. కాలః, కాలౌ, కాలాః రావాలా మరి? హ్మ్. సో, ఇది ఏ విభక్తిలో ఉంది కాలే అనేది? వర్తమాన కాలే. ఏ విభక్తిలో ఉంది? సప్తమి. సప్తమిలో ఉంది. సో, హ్మ్. సప్తమిలో ఏ ఏ వచనంలో ఉంది? ఏకవచనం. హ్మ్. ఏమొస్తదది? కాలే. హ్మ్. సో, దానికి ఎట్లా వస్తది? కాలే, కాలయోః, కాలేషు, ఓహ్! రామే. ఎట్లా వస్తదంటే 3 వచనాలలో అడిగావనుకోలేదు. ఆహాహా! కాలాన్ని సప్తమి విభక్తిలో ఎట్లా వస్తదని అడుగుతున్నావు అనుకున్నా. ఓకే. హ్మ్. హ్మ్. ఓకేనా? యాహ్! నెక్స్ట్ ఇక్కడ ధ్యానేన పఠంతు. పఠంతు ఏ ఏ లకారంలో ఉందది? మీకు ఇంగ్లీష్‌లో, తెలుగులో ఎందులో తెలిస్తే అందులో చెప్పండి. పఠంతు అంటే ఏంటి? పఠంతు అంటే ఏంటి? చదవండి. ఆర్డర్. చదవండి. చదవండి అంటే ఆర్డర్ ఆర్డర్. కదా! హ్మ్. సో, ఇప్పుడు ఆర్డర్ గాని చెప్తున్నాం, ఆర్డర్ గాని, రిక్వెస్ట్ గాని అంటున్నామనుకోండి. సో, అప్పుడు అది ఎందులో ఉంటది? లోట్. ఏంటది?
లోట్. 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 ఆ! సో, లోట్ లకారం. లకారాలు మొత్తం ఎన్నున్నాయి? 10 ఉన్నాయి. ఓకేనా? సో, లోట్. లాట్. ఇక్కడ లో ఇది పెద్దగా రాద్దాం. అప్పుడు లోట్. ఓకేనా? టీఈ లోట్. టీఈనా? ఎల్ఓటి. యా లోట్. లోట్ ఇట్లా ఉండదు. ఎల్ఓటీనే ఉంటది కదా! ఇంగ్లీష్‌లో రాస్తే. ఎల్ఓటి అంటే లాట్ కాదా? ఇక్కడ నేను క్యాపిటల్ ఇట్లా పెద్దది రాయాలి. అప్పుడు లోట్ అని చదవచ్చు ఇట్లా. స్మాల్ లెటర్ కాకుండా ఇది మ్మ్. కాకుండా ఓ పెద్దది. సరే. ఇంగ్లీష్‌లో మ్మ్. మనకు అంతేలే ఏదో ఒకటి ఉంటదది. మ్మ్. అది సరిగ్గుండదు. ఓకేనా? సో, లోట్. మ్మ్. ఆ! సో, హిందీలో రాయు. అదే హిందీలోనే రాస్తున్నా. హిందీలో వద్దు తెలుగులో రాసు. హిందీలో రాసు. నై. యాహ్! మ్మ్. సో, లోట్. ఓకేనా? లోట్. పట్టంతు లోట్. పట్టంతు సర్కిల్ చేసి ఆరబెట్టవా? హ్మ్. ఇది కొంచెం కష్టమేమో. అవునా? యాహ్! అయితే వదిలే. అంటే వేరే వాటి పోతదా చూడు. యాహ్! యా. ఓకే. ఓకే. ధ్యానైనా పోయింది. ఇట్స్ ఓకే. నాకు అనిపిస్తుంది స్టిల్. అదేలే. హ్మ్. నైస్. థ్యాంక్ యూ. ఆ! ధన్యవాదాలు. ప్రాబ్లమ్ ఉందా? మల్టిపుల్ డివైసెస్ యూజ్ చేస్తున్నారు ఎవరు? యాహ్! నాది ఇది యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ జేయాలి. అది ఊరికే డిస్కనెక్ట్ అయితా ఉంటది. సో, అందుకని రెండిట్లో లాగిన్ అయినా. అచ్చా! ఓకే. మానిటర్ పెద్దగా ఉంటే చూడడం ఈజీ అయితుంది అని. అవును. అవును. ఓకే. యాహ్! సో, ఇప్పుడేంటి వర్తమాన కాలంలో లట్ లకారము. వర్తమాన కాలం ఏ లకారాన్ని చెప్తుంది? లట్ లట్. లకారము. ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలః. అవునా? సో, కాలః ఇక్కడ చూసారా? కాలః ఏంటది లింగం? లట్ అంటే ప్రెజెంట్. లకార అంటే టెన్స్ అనా అర్థం? అవును. ప్రెజెంట్ టెన్సా? అంతే. ఓకే. ఆ! సో, ఇక్కడ చూడండి కాలః కదా! సో, కాలః కనిపిస్తుందా? పుంలింగం. హ్మ్. యాహ్! హ్మ్. బట్ కాలం కూడా ఉంటది కదా? ఉండదా? తెలుగులో. లేకపోతే కాలం. తెలుగులోనే. కాలం అంటే ఏంటిది? ద్వితీయ విభక్తిలో ఉంది. యాహ్! కాలం గచ్చతి. కాలం గచ్చతి అంటే కాలమును వెళ్తుందా? కాదు. ఏంటి కాలమును సరిగ్గా యూజ్ చేయండి. అర్థమైందా? అప్పుడు కాలం వస్తది. హుహు. కాలం ఏంటి సరిగ్గా అంటే ఏమనాలి? సమ్యక్. యూజ్ చేయడం. హుహు. ఉపయోగం కరోతు. యాహ్! అదే. అప్పుడు కాలం వచ్చింది. అంటే కాలమును. హ్మ్. అర్థమైందా? అది విభక్తి వేరుంటదది. కాలం హ్మ్. ఉంటది. వచ్చిందంటే అది ఏ విభక్తిలో ఉన్నట్టు? నపుంసకలింగంలో ఉండదు కాలం అనేది. కాలహ అనే ఉంటుంది. అంతే. రైట్? అంతే. ఓకే. యాహ్! సో, ఇప్పుడు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఇక్కడ హ్మ్. మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి. ఇవేమేమిటి? ప్రథమ పురుష. ప్రథమ పురుషులు ఎవరుంటారు? ఇంతకుముందు మనం చూసుకున్నాము. ఏమేమి? నువ్వు, నేను కాకుండా మిగతావన్నీ ప్రథమ ఆ! పురుష. అది. ఓకేనా? హ్మ్. తర్వాత మిగతావన్నీ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. షీ, ఎవరొస్తారు? హీ, హ్మ్. వి, హ్మ్. నాట్ వి. షీ, హీ, హ్మ్. దట్, దిస్, హ్మ్. ఏషః, ఏతా, ఏషాః, ఏషా, సా, హ్మ్. హ్మ్. ఆహ్, తత్, ఏతత్. హ్మ్. అని ఇంకా చెప్పాలా? అదర్ నేమ్స్. అవే సేమ్ ఇంగ్లీష్‌లో సంస్కృతంలో చెప్పినావు. ఇంకా వేరే చెప్పు. ఇంకా ఏమొస్తాయి అందులో? భవాన్. ఆ! కాకపోతే నేను భవ చూసి చెప్తున్నానండి. చెప్పినా సరే, చూసినా సరే గాని చెప్పాలి. ఓకే. భవాన్, భవతి, ఆ! బాలకః, ఆ! బాలికా, ఆ! మిత్రం. మిత్రం ఇలా అందరూ వస్తారు అందులో. అవునా? ఉత్తమం. తర్వాత అయితే దానికొక క్రియ యాడ్ చేస్తే ఒక సెంటెన్స్ అయితది. అవునా?
యా అంతే కదా! ఇప్పుడు మీరందరూ ఎవరి గురించి ఇవన్నీ చెప్పారు. వాళ్ళందరిలో వాళ్ళు ఒక్కొక్కరు ఏదో ఒక పని చేస్తుంటారు గదా! సో, అప్పుడు ఉమ్, ఏదొక సెంటెన్స్ అయితది. అవునా? ఇప్పుడు మీరు ఉమ్, చెప్పిందంతా ఒక పదం అది. అవునా? యా అదొక పదం. ఆ పదానికి ఇంకా క్రియాపదం యాడ్ చేస్తే అప్పుడది సెంటెన్స్ అయితది. క్రియ ఒకటే గాకుండా ఇంకా కర్మ గూడా యాడ్ చేస్తే అది గూడా ఒక సెంటెన్స్ అయితది. అవునా? ఉమ్, కొన్ని కర్మ చెప్పకపోయినా సెంటెన్స్ అయితది. కదా! ఉమ్, అదే. ఆ! అదేంటి మళ్ళీ అక్కడ ఇంకో క్వెషన్ చదువుతున్నాడంటే మళ్ళీ ఏం చదువుతున్నాడు అంటే పాఠం చదువుతున్నాడు, లేకపోతే శ్లోకం చదువుతున్నాడు, వేదం చదువుతున్నాడు. అవునా? సో, అట్లా ఉమ్, వస్తది. గీత చదువుతున్నాడు. అవునా? ఉమ్, ఉమ్, అలా వస్తది. అంటే మనకి పర్టిక్యులర్‌గా కావాలి అన్నప్పుడు కర్మపదం వాడతాము. లేదంటే చదువుతున్నాడు అని జెప్తాం కదా! వంట చేస్తుంది అని జెప్తాం. ఏం ఉమ్, వంట అంటే మళ్ళీ అదేం వంటనో చెప్తాము. ఎస్ కదా! ఉమ్, సో, అలా. అయితే అప్పుడు ఏమి అని ఏదైతే అడుగుతున్నామో అది కర్మపదానికి. అవునా? ఉమ్, అంటే ఈ yeah, 3 ఉంటే ఒక పదం అయితది. మూడిటిలో కర్మ లేకపోయినా అదొక వాక్యం అయితది. పదం గాదు వాక్యం. ఓకేనా? ఉమ్, సో, ఇప్పుడు ఆ వాక్యం గావాలంటే ఒక క్రియాపదం కావాలి. ఆ క్రియాపదమే ఇక్కడేంటి పఠ్. ఏంటది? పఠ్. పట్ పఠ్ అనేది ఒక క్రియాపదం ఇక్కడ. పఠ్ అంటే చదవడం కదా! సో, ఇప్పుడు ఉమ్, పఠ్‌కి ఏంటి అతి. అతి అనే కలిపితే సో, ఇప్పుడు పఠతి అయింది. పఠ్ అనే ధాతువుకి ధాతువు అంటున్నాం ఇక్కడ మనం. అవునా? క్రియ. సో, క్రియని ధాతువులాగా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాము? అది ఇంకా కంప్లీట్ క్రియ కాలేదది. ఓకేనా? సో, ఎప్పుడైతే అతి, అతహ, అంతి ఎప్పుడైతే చెప్తున్నామో అప్పుడది కంప్లీట్ క్రియ అయ్యిందనమాట. ఓకేనా? అర్థమైందా? యా ఓకే. తర్వాత పఠ్, అతహ. అతహ అనే వచ్చేసరికి ఏమైపోయింది ఇక్కడ? ద్వివచనంలో చెప్తున్నాము. పఠతః అంటే ద్వివచనంలో చెప్తున్నాము. ద్వివచనం అంటే ఏంటి? ఇద్దరు చేస్తున్నారు ఆ పనిని. అవునా? తర్వాత పఠ్ యా అంతి బహువచనంలో ఉంది. అంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది చేస్తున్నారు. ఎక్కువలో ఎంతమంది ఉండొచ్చు? ముగ్గురు గావచ్చు, నలుగురు గావచ్చు అది మనకు తెలవదు. పర్టిక్యులర్‌గా నలుగురు చేస్తున్నారు అంటే అప్పుడు నలుగురు చేస్తున్నారని తెలుస్తుంది కదా! సో, పఠంతి అనగానే ఏమర్థం చేసుకోవాలి? ఇద్దరి కంటే ఎక్కువ. ఓకేనా? హ్మ్. యా ఓకే. ఓకే. హ్మ్. సరే చెప్పండిప్పుడు. మధ్యమ పురుషలో అసి. ఏంటి పఠ్ తర్వాత అసి. అసి అనగానే ఎవరు? మధ్యమ పురుషులు ఎవరుంటారు చెప్పండి? నువ్వు ఆహ్, త్వం అంతే త్వం కదా! ఆ త్వంకి ఏకవచనంలో త్వము, తర్వాత ద్వివచనంలో యువాం యువాం, బహువచనంలో యూయం యూయం కదా! సో, దానికి పఠ్ అనే ధాతువుకి అసి యాడ్ చేస్తే నువ్వు చదువుతున్నావు కదా! సో, నువ్వు యా చదువుతున్నావు. ఇక్కడ ఏకవచనం ఇక్కడ చూడండి మధ్యమ పురుషలో మనము జస్ట్ పఠసి అనగానే నువ్వు చదువుతున్నావు అని అర్థమైతది. ఇక్కడ పఠతః అంటే మీరిద్దరు చదువుతున్నారని అర్థమైతది కదా! సో, యా పఠః అనగానే ఇక్కడ మీరందరూ చదువుతున్నారు అని అర్థమైతది. కానీ పైన మాత్రం స్పెసిఫిక్‌గా మనము ఇన్ఫార్మ్ చేస్తేనే గాని అది అర్థం కాదు. కదా! హ్మ్. సో, పఠతి అనగానే ఇప్పుడు మీరు ఇన్ని ఆప్షన్స్ చెప్పారు. ఒక 10, 15, 20 అట్లా చెప్తూనే ఉన్నాం మనం కదా! అవును. అన్‌లిమిటెడ్. అవును. అన్‌లిమిటెడ్ అంతా గూడా ఇందులో వస్తది కాబట్టి ఖచ్చితంగా మెన్షన్ చెయ్యాలి. అసలెవరు చేస్తున్నారు ఆ పని అని తెలియడానికి మనము పర్సన్‌ని మెన్షన్ చెయ్యాలి ఇక్కడ. ఎక్కడ? ప్రథమ పురుషలో. కదా! యాహ్! మధ్యమ పురుష, ఉత్తమ పురుషలో అవసరం లేదు. అది ఆటోమేటిక్‌గా మనకి తెలిసిపోతది. ఎందుకు అంటే ఇందులో ఉండేది ఒక్కరే. మధ్యమ పురుషులో ఒక్కరే ఉంటారు. ఉత్తమ పురుషులో గూడా ఒక్కరే ఉంటారు కదా! ఒక్కరంటే అవును. ఏంటి? ఆ కేటగరీకి సంబంధించిన వాళ్ళొక్కరు. నేను, నాకు సంబంధించిందేంటి నేను, మేమిద్దరం, మేమందరం. అవునా? అది అన్నమాట. యాహ్! మధ్యమ పురుషులేంటి నువ్వు, మీరిద్దరు, మీరందరూ. అంతే. కదా! హ్మ్. సో, అదనమాట. సో, ఇప్పుడు మనకేంటి పఠ్ అనే ధాతువు తీసుకున్నాం ఇక్కడ. కదా! సో, పఠ్ హ్మ్. అంటే చదవటం. పఠతి అంటే చదువుతున్నాడు, చదువుతున్నది. అవునా? సో, అలా వస్తున్నాయి. హ్మ్. చదువుతున్నారు, మీరు చదువుతున్నారు. భవతి, భవాన్ అన్నామనుకోండి. సో, ఇప్పుడు భవాన్ పఠతి అంటే మీరు చదువుతున్నారు. కదా!
హ్మ్. అది. కాబట్టి చదువుతున్నది, చదువుతున్నాడు, చదువుతున్నారు, చదువుతున్నవి. అవునా? ఏవి థింగ్స్. లేదంటే తత్. తత్ అంటే ఏంటి? తత్ అంటే ఆమె చదువుతుంది. ఆమె అని కూడా చెప్పొచ్చక్కడ. ఎందుకు? కలత్రం. కలత్రం అంటే ఏంటి? నపుంసకలింగమే గదా! సో, కలత్రం పఠతి. కలత్రం అంటే అక్కడేంటి? తత్ పఠతి. అవునా? అక్కడ తత్ అంటే అది కదా! ఇది వస్తువు కదా! కలత్రం వైఫ్. నో. 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 తత్, ఏతత్ మనం నపుంసకలింగంకి వాడతాం గదా! ఆ! కానీ ఇక్కడ నపుంసకలింగమే గదా! కలత్రం అనేది. అవునా? హ్మ్. అర్థమైందా? ఇప్పుడు కలత్రం అనేదేంటిది? అట్లా లింగానికి ఉండదు. ఐ మీన్ నపుంసకలింగానికి మనం తత్ అని వాడుతున్నాం కదా! ఇప్పుడు ఇది కలత్రం అంటే నపుంసకలింగమేనా? అంటే ఏంటి ఒకసారి చెప్పండి మళ్ళీ? ఆహా! ఇప్పుడు మనకిది కనిపించేది కలత్రం అనేది ఎలా కనిపిస్తుంది? నపుంసకలింగం లాగేనా? అవును. 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 సో, కలత్రం అంటే ఎవరు? వైఫ్. ఓకేనా? అవును. ప్రతీది కూడా అన్ని లింగాలలో ఉంటది. అంటే ప్రతీది అంటే ప్రతి శబ్దం ఉండదు. ఏంటి కేటగరైజ్డ్ థింగ్స్. ఓకే. లైక్ ఇప్పుడు తత్ మీరు ఓకే. మనం తెలుగులో గూడా అట్లాగే అది నా వైఫ్ ఆ! అట్లా. అంటాం కదా! ఆ! ఓకే. ఓకే. తత్ పఠతి, తత్ పఠతి అలా చెప్పొచ్చు. వైఫ్‌ని ఇప్పుడు మరి కలత్రంని యూజ్ చేస్తే ఏమనాలి? కలత్రం తత్ పఠతి అలా చెప్పాలి నేను. కలత్రం సా పఠతి అంటే తప్పది. ఓహ్! కలత్రం పఠతి కరెక్ట్. ఓకేనా? ఇప్పుడు కలత్రం అని చెప్పి మళ్ళీ సా పఠతి అనొద్దు. అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అదేంటి సెంటెన్స్ ఫార్మేషన్ మిస్టేక్ అది. ఓకే. ఎప్పుడైతే నపుంసకలింగం వచ్చిందో అప్పుడు నువ్వు తత్తే వాడాలి. దానికి ప్రొనౌన్ ఏది వాడతావో తత్తే వాడాలి. కదా! ఓకే. యాహ్! హ్మ్. కానీ ఇప్పుడు అందరికీ ఏంటి మరి కలత్రం అంటే వైఫ్ కదా! తెలుసు గదా! కాబట్టి అక్కడ తత్ అనగానే వాళ్ళేమనుకుంటారు? ఆమె అనుకుంటారక్కడ. ఓకే. హ్మ్. లేదంటే అది అంటే గూడా కరెక్టే గదా! అది హ్మ్. చదువుతుంది. అంటే మన పిల్లలకైతే అది ఇది అంటాము. అవును. అంటాము. అది అనే ఛాన్స్ ఉంది. అవకాశం ఉంది. కానీ వేరే వాళ్ళకి లేదది కదా! అవును. అది. యాహ్! అప్పుడు వాళ్ళేం చెప్తారు? భవతః భార్య పఠతి అని చెప్తారు. అంటే మీ భార్య చదువుతుంది అని చెప్తారు కదా! అర్థమైందా? భవతః ఆ! భవతః భార్య భవతః అంటే మీ యొక్క. అంటే అక్కడ మగవాళ్ళున్నారక్కడ. అంటే ఏంటి? ఒక మగతను ఉన్నాడు. అతనేం చెప్తున్నాడు? నీ భార్య చదువుతుంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి? భవతః వదతి. కిం వదతి? భవతః వదతి ఏమంటున్నాడాయన? భవాన్ హ్మ్. వదతి. అవునా? భవాన్ వదతి. ఏం హ్మ్. చెప్తున్నాడాయన? మీ యొక్క వైఫ్ చదువుతుంది. భవతః కలత్రం పఠతి అని చెప్తాడు కదా! ఓకే. ఓకే. కలత్రం పఠతి అని ఆయనకి అనే అవకాశం లేదు. ఆయనకి ఆళ్ళ భార్యకి మాత్రం అనడానికి అవకాశం ఉంది. కానీ వేరే వాళ్ళకి అది ఇది అని అంటాడా? అనడు. అనడు. అది. అర్థమైందా? హ్మ్. అర్థమైంది. సో, భవతః అంటే మీ యొక్క. కవిత ఒక డౌట్. ఆ! కలత్రం బదులు వైఫ్‌కి ఇంకేమనాలప్పుడు? భార్య, స్త్రీలింగ పదం. భార్య స్త్రీలింగ పదం ఏమనాలి? భార్య, గృహిణి. అవునా? తవ అవును. గృహిణి. మీ వైఫ్. అవునా? హ్మ్. అలా. కదా! రైట్. నేనిప్పుడు నపుంసకలింగంలో గూడా వాడి చూపిస్తున్నా మీకట్లా. అక్కడ. అదే. హ్మ్. హ్మ్. నపుంసకలింగం 3 లింగాల్లో గూడా మనం వాడతాము. అప్పుడు భార్య అని చెప్పినప్పుడు, గృహిణి అని చెప్పినప్పుడు ఆ! తత్ అనకూడదు కదా! అప్పుడు. అంతే. సా పఠతి కదా! సా పఠతి. హ్మ్. ఏషా పఠతి. హ్మ్. ఓకే. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు భవతః అనేది దేనికిది? మీ యొక్క భవానికి. అవునా? హ్మ్. 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 ఓహ్! ఓకే. యాహ్! హ్మ్. సరే. భవత్యః అంటే స్త్రీలింగం. భవతః పుంలింగం. అది. భవత్యః నామ కిం అంటున్నాం. అంటే ఏంటి? మీ యొక్క మీ పేరేంటి? యొక్క మీ పేరు. పేరేంటి? హ్మ్. భవత్యః నామ కిం? భవతః నామ కిం? అవునా? హ్మ్. సో, మనం పేర్లడిగినప్పుడు ఏమేమి చెప్తున్నాము? అది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఏంటి షష్ఠి విభక్తి ఏంటో మనకి తెలిసిపోతది. మీరు అనడానికి కదా! హ్మ్. యాహ్! భవతః, భవత్యాః కదా! హ్మ్.
అది చదవకపోయినా మనకి అది వచ్చేస్తది. ఎందుకంటే మనం దాని నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి కదా! యాహ్! అది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పట్టు బదులు నేను వద్దని చెప్పాననుకోండి. వద్దంటే ఏంటి? మాట్లాడడం. యాహ్! మాట్లాడడం. సో, వద్దుకి మధ్యమ పురుష ద్వివచనంలో ఏం చెప్తారు దానికి? ప్రత్యయము. వదతః. వద ప్రత్యయం. యాహ్! ప్రత్యయము అంటే ఇదొక్కటే చెప్పాలి. అతహ ఏంటి? అథహ. ఓకే. ఓకేనా? సో, వాటినేమంటాము? ప్రత్యయము. ఏమంటాం వాటిని? ప్రత్యయము. సో, ప్రత్యయం. ఇదే రమ నేను అడిగాను కదా నిన్న ఆ! ఫార్ములా అప్లై చేస్తారా అని. ఓకే. సో, యాహ్! అప్పుడు విభక్తి పక్కన ఏం యాడ్ అయితది? ఏకవచనంలో, ద్వివచనంలో, ప్రథమ విభక్తికి, ద్వితీయ విభక్తికి అట్లా. ఆ పదము ప్లస్ పట్ ప్లస్ అతి అని ఉంది కదా! అట్లాగే రామ ప్లస్ విసర్గ రామః, రామ ప్లస్ ఔ రామౌ. అట్లా నువ్వు ఫార్ములా అప్లై చేయగలిగితే ఈజీగా సెట్ అయిపోతది. ఒక్క సెట్ ఎంటర్ చేస్తే ఎన్ని వర్డ్స్ అయితే అన్ని చేసుకోవచ్చు అప్పుడు. ఓహ్! ఓకే. యాహ్! అర్థమైంది గదా! యాహ్! ఓకే. హ్మ్. నేను నాకు ల్యాప్‌టాప్ లేదు. లేదంటే నేను కొంచెం ఫాస్ట్‌గా చేయొస్తది నాకప్పుడు. ఆ! అది ఓకే. నాది పాడైపోయింది. హ్మ్. యాహ్! అందుకే మీకొచ్చా అని అడిగా అనమాట. ఓకే. ఓకే. యాహ్! మీరడిగారు. చూడలేదు. హ్మ్. నో ప్రాబ్లమ్. హ్మ్. తర్వాత అనిపించింది అదే ఇందాక కవితతో అంటున్నా గదా! ఆ! మళ్ళీ పెద్దగా నేర్చుకునేటప్పుడు యూజ్ అవ్వదేమో. హ్మ్. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి చెప్పడానికి, టీచ్ చేయడానికి హెల్ప్ అవుతదేమో అనేసి. హ్మ్. ఓకే. ఊహించడానికి, చెప్పడానికి అది బెటరు. అదే మనం యాహ్! చేసినామనుకో ఇంగ అసలేమి రాదిగ. ఐ నో అదే అనిపించింది. ఇంగ సిస్టమ్ మీదనే మనం డిపెండ్ అయ్యి కూర్చోవాల్సొస్తది. యాహ్! నేనిప్పటికైతే ఇక్కడ కొన్ని చీట్ షీట్స్ పెట్టుకున్నాను. హోప్‌ఫుల్లీ ఓకే. ఐ కెన్ అదే గెట్ రిడ్ ఆఫ్ దోస్. యాక్చువల్‌గా ఇప్పుడు మీరు గెట్ రీడ్ చేస్తేనే బెటర్. ఇంకా ముందెళ్తుంటే ఇంకా అక్కడ కొంచెం మళ్ళా క్లిష్టంగా అయిపోతది. కాబట్టి ఇక్కడనే మీరు ఫాస్ట్‌గా నేర్చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఓకే. లెసన్సే కొంచెం ఇట్లా ఉంటది. తర్వాత కొంచెం మళ్ళీ ఫస్ట్‌ది మనము ఇప్పుడు 160 పేజీలు చదివిందంతా గూడా మళ్ళీ హ్మ్. ఒక్క రోజులో చెప్తూ మళ్ళీ ముందుకెళ్ళాలి 1 అవర్‌లో అంటే కాదు గదా! అవును. అవును. అదనమాట. అందుకని యాహ్! అక్కడ ల్యాక్ అయిపోతదనమాట. అక్కడ అంతా మిస్ అయిపోతది. ఓకే. అందరికి కష్టమయ్యేది అక్కడనమాట. ఫస్ట్‌లో ఉందంతా మనం రిపీటెడ్‌గా చేస్తుంటాము. ఇంకా కొంచెం ముందుకెళ్తున్న కొద్దీ ఏమైతది అది టూ మచ్ అయిపోయి, ఇంకా హ్మ్. ముందు లెసన్‌కి చెప్పుకోవడానికి టైం ఉండదిక. కదా! అవును. అవును. అదనమాట. సో, అదేంటి మనం ప్రాక్టికల్‌గా మనం చేస్తూ ఉండాలి ఇంట్లో. అంటే ఇప్పుడు ఏది జూషినా గూడా నేను రాస్తున్నా అంటే నాకు సంస్కృతంలో ఆ వర్డ్ వచ్చేసేయాలి వెంటనే. నేను యాహ్! మాట్లాడుతున్నా అంటే ఏంటి? టక్కన వచ్చేసేయాలింకది. అంటే అవును. తెలుగుతో పాటు మనం సంస్కృతంలో గూడా చెప్పడానికి ట్రై చేయాలి దాన్ని. హ్మ్. అది యాహ్! అమ్మ భాష చేస్తది. లేకపోతే మళ్ళీ కష్టమైపోతది. ఓకేనా? ఒక 20, 30 అయితే మనం క్రియలు నేర్చుకొనుంటాం ఇక్కడ పైనుంచి. కదా! ఓహ్! యెస్. యాహ్! యెస్. అది. ఓకేనా? హ్మ్. సరే. మీది గూడా అయిపోయిందా ఈ క్రియలన్నీ నేర్చుకోవడం రమ గారు? క్రియలు అంటే ఫస్ట్‌లో మన బుక్‌లోయా? ఇప్పుడు చెప్తున్నవి. వచ్చేసినాయా అవన్నీ? వచ్చేసి హ్మ్. సరే. ఇప్పుడు ఇదొక ఫోటో తీసుకోండిక్కడ. ఇది ఫోటో తీసుకొని ఇది మొత్తం ఇగ మీరు మైండ్‌లో పెట్టేసుకోవాలి దీన్ని. ఇది తీసేయనా హ్మ్. డిలీట్ చేయనా రాసిందంతా? మీరు క్రియ అంటే ఇవేనా అంటున్నది ఇంక వేరేనా? నేను కన్‌ఫ్యూజ్ అయితున్నాను. క్రియ అంటే ఇవే వద్, పఠ్, లిఖ్ ఇవన్నీ క్రియలు. ధాతు పదాలా? ఆ! దాదు. ధాతు పదాలు, తర్వాత ఆ! ధాతు పదం ఎప్పుడు ఏంటి ధాతువన్నా, క్రియ అన్నా ఒకటే కదా! ధాతువు దేన్ని జెప్తుంది? క్రియను జెప్తుంది. అవునా? ధాతువు క్రియ అనేది యొక్క మూల పదం. మూల పదం. సో, ఇది మూల పదం గాదిది. ఓకేనా? మూల పదం ఏంటి? వద. ఏంటది? వద, పఠ అదనమాట. అది మూల పదం. ఓహ్! ఓకేనా? వద్ ధాతు కాదా మరిప్పుడు? ఇప్పుడు వద్ గూడా ధాతువే. మూల ధాతువు గాదది. ధాతువే ఓకే. మూల ధాతువు గాదు. ఇది మూల ధాతువు. హుహు. ఓకేనా? ఇది ఉపదేశంలో ఉన్న ధాతువు అని చెప్తాము. మూల ధాతువు అని గూడా చెప్తాము. ఇది హ్మ్. వది ధాతువు. ఓకే. అలా. ఓకేనా? దానికి ప్రత్యయం యాడ్ చేస్తే అప్పుడు ఒక పదం అయ్యింది. అవునా? హ్మ్. హ్మ్. దేనికి? ధాతువుకి ప్రత్యయం యాడ్ చేస్తే ఒక పదం అయ్యింది.
ఓకేనా? హ్మ్. సో ఇదంతా నేను డిలీట్ చేస్తా. ఇప్పుడు తీసుకోండి ఫోటో. అన్నిటికి కూడా ఇప్పుడేంటి అకారాంత. అవునా? ఎలాంటి శబ్దాలకు వస్తుంది అది ఎలా? అవునా? అకార ఆ! పట్ పఠ, పఠ్. పట్ హ్మ్. అకారాంత శబ్దాలకి ఇలా వస్తుందన్నమాట. అది ధాతు పదములన్నీ ఒకటే రకంగా ఉంటాయి కదా! అకారాంత, ఉకారాంత ఏముంటాయి? దేనికా? ఉంటది. హ్మ్. ఉంటది. అంటే గణం ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది గణం అన్నమాట. గవాది గణంలో వచ్చిందిది. అవునా? ఉంటది. హ్మ్. కూడా ఉంటది. అకారాంతం, ఇకారాంతం, ఉకారాంతం అన్నీ ఉంటాయి దానికి గూడా. నువ్వేదైనా ఇది ప్రత్యయం యాడ్ చేస్తేనే అకారాంతలు, ఇకారాంతలొస్తాయి కదా! అట్లా గాదు. ధాతువుకి మూల ధాతువు ఉందా? ఆ మూల ధాతువులో ఉంటదన్నమాట. సో ఇప్పుడు ఇదేంటి ఓహో! పఠ. పఠలో ఏమొచ్చింది? అకారాంతం ఇది. ఆ! ఆ అంటున్నాం. హ్మ్. ఆ! హ్మ్. అది. అట్లా ఇకారాంత పదాలేమన్నా ఉన్నాయా ధాతువులు? వది, వది. ఏంటది? హ్మ్. వది. వంద ధాతువు ఉందా? వందతే, వందేతే, వందంతే. సో అవి వది అదనమాట. వదియా? హ్మ్. వది ఈ ఈలో చెప్పాలది. హ్మ్. హుహు. రావాలక్కడ. ఓకేనా? యాహ్! హ్మ్. అయితే ఇప్పుడు ఆ! అతి, అతః, అంతి. ఈ షార్ట్ ఫార్మ్ అంతిమ ధ్వని ఉందా? ఇదేంటిది ఇదంతా గూడా ఈ 2 ప్రత్యయాలున్నాయి ఇక్కడ. ప్రత్యయం ఒకటే లేదు ఇందులో. ఆ అనేది ఒక ప్రత్యయము. తి అనేది ఒక ప్రత్యయము. అర్థమైందా? మరి అర్థం. 2 విడివిడిగా రాయలేదు గదా! రాయలేదు. ఎందుకంటే ఈజీనెస్ కోసం ఇక్కడ ఇలా చెప్పారు అంతే. కాకపోతే అది 2 గణాల ప్రత్యయం ఒకటి ఉంది. తర్వాత తింగ్ ప్రత్యయం ఒకటి తి. ఓకే. ఓకేనా? తింగ్ లేకుండా అక్కడ యూజ్ చేస్తాం అప్పుడు? వికరణ ప్రత్యయము 3 ఈ 2 ఉంటేనే మనకొక పదం అయితది. 2 ఓకే. ప్రత్యయాలుండాలి. వికరణ ప్రత్యయం ఒకటి, వికరణ ప్రత్యయం ఘన విభజన జేయడం వల్ల వచ్చినటువంటి ప్రత్యయము. ఘన హ్మ్. విభజన ఎందుకు చేశారు అనంటే, అన్ని ధాతువులు ఈజీగా అవ్వడానికి. అలాంటి ధాతువులన్నీ. అంటే 10 హ్మ్. ఘనాలుగా విభజించిండ్రు. ఈ ధాతువులేంటి? ఎన్ని ధాతువులున్నాయి మొత్తం అప్రాక్సిమేట్‌లీ 2000 ధాతువులున్నాయి. అవునా? ఈ యాహ్! 2000 ధాతువులని ఒక్కొక్కటి ఒక్కొక్కలాగొస్తుంది చూడండి. సో, ఫస్ట్ ఏంటి? భవతి వచ్చింది. అవునా? మరేది ఎందుకెళ్ళిపోతుంది? సరే ఇక్కడ రాద్దాం. హ్మ్. సో, ఇప్పుడు భవతి ఉంది. అది కూడా పోతుందా? ఓకే. సో, ఈ భవతి శబ్దము భూ అనే ధాతువు. తర్వాత అత్, అత్ అనే శబ్దం ఉంది. అత్ అనే శబ్దానికి అదతి. ఏంటి? అత్తి. అద్ అనే శబ్దానికి అత్తి. ఇక్కడేమైపోయింది? ఇక్కడేమైంది? తర్వాత సునోతి. సునోతి అన్నీ ఒకేలాగే కనిపిస్తున్నాయా మీకు? అన్నీ చేంజ్ అయితున్నాయా? సునోతి. అవునా? కరోతి. కరోతి. అవునా? తర్వాత చోరయతి. అన్నీ ఒకేలాగున్నాయా? అన్నిటికి అతి, అతి యాడ్ చేస్తేనే వచ్చిందా? హ్మ్. హ్మ్. యాహ్! వచ్చిందా? రాలేదు. అంటే చుర్ ధాతువుకి అయతి యాడ్ చేయాలా? అహా! అది యాడ్ చేయడం వేరు. అది గాదు గానీ, సో, హ్మ్. అతి అనేదొచ్చిందా అన్నిట్లో? రాలేదు. అవునా? యాహ్! సునోతిలో, చోరయతిలో, ఆ! కరోతిలో తి ఉంది కదా! తి అతి ఉంది. లేదు. కానీ తి ఉంది. అతి ఉందా అని అడుగుతున్నాను నేను. ఇది ఫార్మ్ వచ్చిందా? రాలేదు. రాలేదు. అంటే, అంటే అన్నిటికి అది ఫార్మ్ పనిచెయ్యదు. అవునా? హుహు. ఇది దేనికి పని చేస్తదో ఆ ధాతువులని ఒక గ్రూప్‌లో పెట్టిండ్రు. అర్థమైందా? రైట్. హ్మ్. ఓకే. అదే ఓకే. ఘన విభజన అన్నమాట. ఘన విభజన ఓకే. అంటే అలాంటి ధాతువులన్నీ ఒక చోట పెట్టిండ్రు. అలాంటి ధాతువులన్నీ ఎన్నున్నాయి మొత్తము భువాది గణంలో ఫస్ట్ గణం ఏంటిది? భువాది గణము. ఎందుకు భువాది గణము? భూ ధాతువు నుంచి మొదలైంది కాబట్టి, భూ అనే ధాతువు నుంచి మొదలైంది కాబట్టి ధాతు పాఠము అంటే ఫస్ట్ ధాతువేంటిది? భూ అన్నమాట. ఈ 2000ల్లో మొదటిదేంటిది? భూ. 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 భూ అంటే ఉండటం. ఓకే. భూ అంటే సత్తాయాం ఉండటం. ఉనికి ఉండటం. ఉనికి. ఉనికి హ్మ్. ఉండటం. దానికి ఎగ్జిస్టెన్స్ ఉండటం. ఎగ్జిస్టెన్స్. ఓకే. సో, భూవాది గణంలోనే 1166 ధాతులున్నాయా? ఉన్నాయి. అప్రాక్సిమేట్‌లీ ఇన్ని ధాతువులున్నాయి. ఓకేనా? ఓహ్! ఆ! ఓకే. సో, కాబట్టి
మీరు హ్మ్. గణము. ఆ గణానికే ఇది ఇక్కడ అతి, అతహ, అంతి అనేది ఇవే ఫార్మ్ ఇదన్నమాట ఇది. అర్థమైందా? హ్మ్. ఈ హ్మ్. ఫార్మ్ ఏంటిది ఇదన్నమాట. భువాది హ్మ్. గణానికి ఏదుందో అదే ఇక్కడున్నది. అవునా? రైట్. హ్మ్. అది. ఇప్పుడు మీకు ఇన్ని ధాతువుల రూపాలు వచ్చినట్టు. లట్లకారంలో ఫార్మ్ అంతా సో వచ్చేసినట్టు. హ్మ్. ఓకే. ఇది నేను క్రు నేను ధాతు, ఇది చుర్ ధాతు. హ్మ్. అప్పుడు అతి రావట్లేదు. వేరే రకంగా మారుతుందది. వేరేవన్నిటికి ఇప్పుడు అత్తి ఉంది. అత్తిలో హ్మ్. ఏమైపోయింది? ఒత్తొచ్చింది. ఆ! అంటే ఏంటి? అక్కడ ఆ లేదు. యాహ్! అంటే ఏంటి? వికరణ ప్రత్యయం లేదందులో. అత్తి. ఓకే. ఆ! అర్థమైందా? సో, హ్మ్. వికరణ ప్రత్యయం అందులో లేదు. సో, అట్లాగా వస్తూ ఉంటదనమాట. ఓకేనా? హ్మ్. సో, అది 10 గణాలు. ఇప్పుడు భువాది గణం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా? హ్మ్. సో, భువాది గణంలో ఏముంటది? అతి. ఏముంటుంది? అతి. అతి. హ్మ్. ఆ సో తర్వాత ఆ 1166 కాక మిగతాయన్నీ అంటే ఒక గ్రూప్‌లో మాత్రం చాలా ఉన్నాయి. మిగతా గ్రూప్‌లో తక్కువున్నాయా? తక్కువున్నాయి. కరెక్ట్. అవును. ఓకే. ముందు ఆ 34 నేర్చుకుంటే అయిపోతది కదా! ఏ థర్ ఏ 34? లెఫ్ట్ ఓవర్ 1160 కాకుండా. 1166 1166 అన్ని భూవాది గణమే కదా! అవన్నీ. 1166 అన్నాను గదా! అవును. హ్మ్. అయితే ఇంకా సో 1166 పోతే ఇంకా మిగతా ఎంతుంటది? 34ఆ? ఆ! 700 ఉంటాయి ఇంకా. హ్మ్. యాహ్! హ్మ్. అదే. 2000 గదా! 2000 ఓకే. 1200 అనుకుంటున్నా నేను. ఓకే. 2000 ఆ! ఇప్పుడు 1200 పోతే ఇంకెంతుంటాయి? 800 ఉంటాయి ఇంకా. యాహ్! సో, 840 ఇంకా మిగతా గణాల నుంచి వచ్చినాయన్నమాట. ఓకేనా? ఓకే. 10 యాహ్! గణాలలో భ్వాది గణము మొదటిది, రెండవ గణం ఏంటి? అదాది గణము. ఓకేనా? 2 ఊరికే గుర్తుపెట్టుకోండి. హ్మ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. హ్మ్. ఇవాళ ఆహ్, ఇంటర్నెట్ మరి అందరిది బావుందా? ఐ డోంట్ నో గాని ఇవాళ బ్రేక్ అవ్వట్లేదు అస్సలు. అవునా? యాహ్! ఇవాళ చాలా మంది వర్కులు చేయట్లేదు గదా! మైక్రోసాఫ్ట్ ప్రాబ్లమ్ వల్ల. అవునా? ఆ! ఏమైంది? తెలియలేదా? ఆ! చాలా ఫ్లైట్స్ నిన్న ఈవినింగ్ టైమ్ నుంచి షట్ డౌన్ అయిపోయినాయి. ఓహ్! అవునా? చాలా ఎయిర్‌లైన్స్‌లు ఇంకా ఈ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు ఎవ్రీథింగ్. అవునా? ఇవాళ మా ఆయన ఆఫీస్ కూడా పని చేయలేదు సరిగ్గా. ఓహ్! ఆ! సో, యాహ్! చూడండి ఇప్పుడు ఏంటి అభ్యాసః ఏంటిదిది? 75 ఏమనాలి? సప్ పంచషష్టిః. హ్మ్. పంచ సప్తతిః. పంచసప్తతిః. సో, ఇప్పుడు అభ్యాసః అనేది ఏ లింగము? పుంలింగం. పుంలింగం. దానికి రూపం చెప్పండి టకటక. అభ్యాసः, అభ్యాసౌ, అభ్యాసాः. హ్మ్. ఇప్పుడు మీకు ఏది కనిపిస్తది? ఆ రూపం చెప్పడానికి ప్రయత్నించండి. ఓకేనా? హ్మ్. హ్మ్. ఇప్పుడు వర్తమాన కాలే, కాలే కాలయోః కాలేషు అట్లా చెప్పేసేయండి. హ్మ్. ఓకేనా? ఓకే. కాలే కాలయోః కాలేషెందుకు వర్తమానకాలే ఏకవచనం కదా అది. ఏకవచనం ఎందులో? ఏ విభక్తిలో ఉందిది? సప్తమి. హ్మ్. ఏమొస్తది మరి? వర్తమానకాలే హ్మ్. ఓహ్! ఓకే. సారీ. హ్మ్. సో, ఇప్పుడు పురుష. పురుష అనేది ఏ శబ్దం ఇది? పుంలింగం. సో, పుంలింగంలో ఇది ఏ విభక్తిలో ఉంది? సప్తమి. సప్తమిలో. చెప్పండి ఇంక మొత్తం. ఓకే. ఇప్పుడు ఇక్కడ పురుషే చెప్పాం. కాలే కాలయోః కాలేషు. ఇది చెప్పండి. పురుషే పురుషయోః పురుషేషు. అది. ఒక దగ్గర రాసుకోండక్కడ. ఓకేనా?